నేడు పల్నాడు కోటప్పకొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 10:30 గన్నవరం విమానాశ్రయం నుంచి కోటప్పకొండ చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 11 గంటలకు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం నూతన రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సింధు, ఈ రోజు కోటప్పకొండ ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ ఏదైతే ఉందో ఆ కోటప్పకొండలోకి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ప్రధానంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రధానంగా ఎప్పుడైతే ఆయన కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఒక్కసారి కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అనుకున్నటువంటి నేపథ్యం, అది సందర్భం కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ అయితే మాత్రం ఆయన వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నేనైతే ప్రజెంట్ కోటప్పకొండ దగ్గర ఉన్నాను. కోటప్పకొండ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మన కెమెరామ్యాన్ లక్ష్మణ్ చూపిస్తూ ఉన్నాడు. పోలీసులు ఏ విధంగా ఉన్నారు ఏంటి, డిప్యూటీ సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి వివిధ నేతలు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి ఈ పరిస్థితి. అలాగే ఈరోజు ఇక 10:30కి ఇక్కడికి రావడం జరుగుతుంది. 10:30కి ఆయన చాపర్లో వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోటప్పకొండకి వెళ్తారు. కోటప్పకొండకు వెళ్ళి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ప్రత్యేకంగా కూడా పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడికి దిగువన ఉన్నటువంటి ఏదైతే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి నిధులతో ఏర్పాటు చేసినటువంటి కొత్తపాలెంకి సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనైతే పాల్గొని అనంతరం అయితే మాత్రం మీడియాని అడ్రస్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఏదైతే ఆయన గత 2-3 సార్లు కూడా ఈ పల్నాడుకి సంబంధించి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి కోటప్పకొండకి రావాలని అనుకుని ప్రోగ్రాం ఫిక్స్ అయినప్పటికీ కూడా అవి క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అయితే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అదేవిధంగా కూడా కార్యకర్తలు కానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్ద ఎత్తున కూడా అభిమానులు తరలివచ్చేటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం అనేక ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా ఇక్కడ మీడియా పాయింట్ని ఏర్పాటు చేయడమే కాకుండా కూడా ఇక్కడ ఏదైతే కొత్తపాలెంకి సంబంధించిన రోడ్డుకు సంబంధించి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ పూర్తిగా కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన ఇక్కడికి ఏదైతే ఈ రోడ్డు మార్గంలో కోటప్పకొండకు వెళతాం, కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి దర్శించుకోవటం, ఆ తర్వాత దిగువకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కొత్తగా నూతనంగా నిర్మించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో అంటే పంచాయతీకి సంబంధించి పంచాయతీకి నిధులతోనే ఈ రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 4 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఇక్కడ 8 కిలోమీటర్లు అయితే రోడ్డుని నిర్మాణం చేయడం జరిగింది. దీన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తారు. ప్రధానంగా కూడా ఎన్నాళ్ళ నుంచో కోటప్పకొండకు సంబంధించి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భావించినటువంటి నేపథ్యం. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అరవింద్ బాబు కూడా పలుమార్లు కూడా తమ కోటప్పకొండకి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో ఈరోజు వస్తున్నారు. ఆయన వస్తున్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది. అంటే ఖచ్చితంగా కూడా 10:30 ప్రాంతంలో ఇక్కడికైతే మాత్రం ఆయన చాపర్ ద్వారా కోటప్పకొండకి చేరుకొని ఆ తర్వాత అయితే మాత్రం మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్వామిని దర్శించుకున్న తర్వాత దిగుకు వచ్చి ఈ నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డును ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానంగా కూడా ఆయన వచ్చి ఇక్కడ రోడ్డుకి సంబంధించి నూతన రోడ్డు ప్రారంభానికి సంబంధించినటువంటి ఈ పరిస్థితుల్లో అయితే మాత్రం ఇక్కడైతే భద్రత కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.